తెలుగు రాజకీయాల్లో పాటలు, బుర్రకథలు, జానపదాలు ఎప్పటినుంచో ప్రచారానికి ఆయుధాలుగా ఉపయోగపడ్డాయి. అయితే ఇవన్నీ ఎప్పుడూ ప్రణాళిక ప్రకారం ఫలితాన్నివ్వవు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రూపొందించిన కొత్త పాట సోషల్ మీడియాలో కాసేపట్లోనే వైరల్ గా మారింది. ఇప్పటికే పోలవరంపై వచ్చిన జయము జయము చంద్రన్న పాట ఎంత బాగా ట్రోల్స్ బారిన పడ్డాదో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో సూపర్ 6 సూపర్ హిట్ అనే నినాదంతో ప్రారంభమైన కొత్త పాట కూడా సోషల్ మీడియాలో వినిపించుకుంటూ మీమ్స్ కి పదార్థమవుతోంది. బుర్రకథ వీరులో చంద్రబాబు పాలనను పొగడతలతో నింపిన ఈ పాటలో అభివృద్ధి, సంక్షేమం, సూపర్ 6 ప్రాజెక్టులు అన్నదానిపై పల్లెటూరి శైలిలో జానపద రీతిలో ఆవిష్కరించారు. అయితే ఇది గంభీరంగా కాకుండా వినేవారిని నవ్వుల పంట పండించేలా మారిందని ట్రోల్స్ క్రియేటర్స్ చెబుతున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అనే శీర్షికతో ఏర్పాటు చేసిన సభల్లో జానపద నృత్యాలు, పాటలు కొంతమందిని ఆకట్టుకున్నా మరికొందరికి ఇవన్నీ అతిశయోక్తులుగా అనిపిస్తున్నాయి. అందుకే ఈ కొత్త పాట ట్రోలింగ్ కి ప్రధాన అంశమైంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ పాట క్లిప్స్, డాన్స్ వీడియోలు, మీమ్స్ తో రచ్చ జరుగుతోంది. అట్లుంటది బాబు గారితోని అన్న రీతిలో వ్యంగ్యంగా మిక్స్ చేసిన మీమ్స్, ఎడిట్లు అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి చంద్రబాబు ప్రచార యంత్రాంగం సీరియస్ గా రూపొందించిన ఈ పాట చివరికి ప్రజలకు నవ్వుల విందుగా మారింది. రాజకీయాల్లో వ్యంగ్యం, ట్రోల్స్ ప్రభావం ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో మరోసారి నిరూపించబడింది. మంచి పాలన వచ్చింది చంద్రన్న పాలన వచ్చిందే గైరం వదిన, మంచి పాలన వచ్చిందే గైరం వదిన, చంద్రన్న పాలన వచ్చిందే గైరం వదిన. చెప్పు, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైనా విన్నావా? ఎప్పుడైనా కన్నావా? ఎప్పుడైనా చూసావా? ఏంటి అయ్యి బాబు, మా ఇద్దరు మా ఇంట్లో రూపాయలు ఇచ్చారే. అయ్యి బాబు సుబ్బమ్మ